ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం కడప జిల్లా అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రెడ్డి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి. ఈరోజు నేను కొత్తగా వచ్చాను. నా పేరు రామచంద్ర రెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి. సో మాట్లాడాల్సి ఏం లేవు. మన కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ మాత్రమే. సో రెడ్ల గురించి మాట్లాడాలంటే చాలామంది ఉంటారు. నాకు అంతంతగానే నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో వచ్చాను కాబట్టి నాకు తెలిసిన మాట్లాడు 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. రెడ్లను చెప్తుపోతే రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది రెడ్లు ఉన్నట్టు మనకు సమాచారం. నాకు తెలిసిన రెడ్లు సుందరరామరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, జేవి వెంకటరమణారెడ్డి, గుడ్డావేల రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తదితరులు. ఈ కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముందు పంచాలని కోరుతున్నాను. రెడ్డి సంఘం తరఫున క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మన రెడ్డి బంధువులందరికీ నా శుభాభివందనములు. మీరందరూ కలిసి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా జరుగుతాయి. వీటన్నిటికి కూడా మీరందరూ కలిసికట్టుగా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు రామ్ భూపాల్ రెడ్డి. నేను రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నేను సంఘం తరపు నుంచి గత సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపు నుంచి ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకుంటే ఇంకేవైనా సంఘటితం చేసే ఐక్య వేదికలకు కానీ ఇటువంటి కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉంటాను. ముందుగా నాకు ఈ రాష్ట్ర రైతు విభాగాన్ని బాధ్యత అప్పగించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారుపల్లి జగన్మోహన్ రెడ్డి గారికి, మహిళా విభాగం అధ్యక్షులు సుహాసిని రెడ్డి అక్క గారికి, మిగతా ఉన్నటువంటి నాకు పెద్దగా కొంతమంది బాధ్యతలు పేర్లు తెలియకపోవచ్చు, వారందరికీ ఏ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లాగే నా బాధ్యతకు సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఇంకొంచెం మరికొంత సేవా విభాగంలో కానీ లేకపోతే ఎటువంటి ఏవైనా సంఘ కార్యక్రమాలు కానీ నిర్వహించడంలో మరింత ముందుకు పోవాలని చెప్పేసి దానికి సహకరించాలని ప్రతి ఒక్క రెడ్డి బంధువును కోరుకుంటున్నాను. ఇలా మీరు హాజరయ్యి ఇటువంటి కార్యక్రమాలకు మీరు జయప్రదం చేస్తే ఇంకా మరింత అభివృద్ధి చెంది మరింత మందికి సేవలు సమకూర్చేలా జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రస్తుతానికైతే ఈ పట్టణంలలోనూ లేదంటే ఒక మండల స్థాయిలో లేకపోతే ఒక టౌన్ స్థాయిలో కానీ ఆ రకంగా ఏదైతే ఉందో ఇలా ప్రతి గ్రామ స్థాయికి వెళ్ళేసి మన రెడ్డి యొక్క ఆవిర్భావం గురించి కానీ ఆవశ్యకత గురించి కానీ లేకపోతే అవసరం గురించి కానీ రెడ్డి అనే అవసరం ఎంత మేరకైతే ఉందో ఈ సమాజం పైన ఇది ప్రతి వాడవాడలా తెలియపరుస్తూ రెడ్డి సేవా సంఘానికి ఒక కృషికి పాటుపడతారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ గురించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మనము ఐక్యం అవ్వడానికి చాలా అవసరమైనటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మన రెడ్డి సంఘము పూర్తిగా చెప్పాలంటే రెడ్డి జాతి నిర్వీర్యం అవుతున్న తరుణంలో మనందరం కలిసికట్టుగా పోరాడితే మనం మంచి ఫలితాలు రావచ్చు, మంచి అందరికీ అందుబాటులో అందరికీ మనం సేవలు అందించవచ్చు అనేసి కోరుకుంటున్నాను.
నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకరిని మాట్లాడమని చెప్పేసి సెలవు తీసుకుంటాను. రామగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన కోరిన విధంగా ఆయనకు సహాయ సహకారాలు ఇచ్చి అందరం ముందుండి రెడ్డి సంఘాన్ని బలోపేతం చేస్తామని హామీస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాలుపల్లి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన సోదరీమణులకు, నాకన్నా పెద్దలకు అందరికీ నమస్కారములు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రెడ్డి బిడ్డలందరూ చాలా లోతులో ఉన్నారు. 60 లక్షల మంది జనాభా ఉంటే కనీసం 45 లక్షల మంది అందరూ నిరుపేదలుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము అందరికీ కమిటీలు కార్పొరేషన్ చైర్మన్ విధించి మన రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవి నియమించలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామంది మా రెడ్డి బిడ్డలు నిరుద్యోగులు ఉన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు విడుదల చేసి మా నిరుపేదలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి గ్రామంలో రెడ్డి కమిటీలు వేసుకొని ప్రతి ఒక్కరూ సంఘానికి తోడ్పడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అనివార్య కార్యాలయం రాష్ట్ర అధ్యక్షులు రాలేకపోయారు. ఇంకా చాలామంది దారిలో ఉన్నారు. కదిరి నుంచి 10 మంది వస్తున్నారు, వాళ్ళు దారిలో ఉన్నారు. చాలామంది ఇంకా 1 గంట తర్వాత వస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామం నుంచి 10 మంది వస్తే మన జిల్లాలో 50 మండలాలు ఉన్నాయి, 1000 మంది అవుతారు. కనీసం రెడ్డి సమావేశానికి రాలేకపోవడం చాలా చిన్నతనంగా భావిస్తున్నాను నేను. ఇప్పటికైనా గుర్తించి ప్రతి గ్రామం నుంచి కనీసం 2 వంతున రావాలని కోరుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాన్ని బలోపేతం చేయాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరిన విధంగా ప్రతి రెడ్డి ముందుకు రావాలి. మన రెడ్డిలో చాలా మంది అన్నగారిన పేదలు ఉన్నారు. వాళ్ళు పైకొచ్చేందుకు మనమంతా కృషి చేయాలి. అన్న చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తుకొచ్చి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి తమ వంతుగా అందరం కలిసికట్టుగా ఏదైనా కార్యక్రమం ముందుకు రావాలంటే చేయి కలిపి అందరూ ముందుకు బలంగా రావాలి. ఒక్కరిద్దరితో కాదు, టీం వర్క్ చేస్తే మనం అనుకుని సాధించవచ్చు. ధన్యవాదాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సోదర సోదరీమణులకు అందరికీ శుభోదయం. జై శ్రీరామ్. ఈరోజు 2025కు సంబంధించిన క్యాలెండరు మన తొలి గడప వెంకటేశ్వర స్వామికి ప్రధానమైన తొలి కడపలో ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇది మన రెడ్డి కులస్తులందరికీ ఒక శుభసూచకంలాగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ, రెడ్డి కులస్తులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు సానమరెడ్డి సుహాసిని. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గత 2 సంవత్సరాల క్రితం నన్ను గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు నియమించారు. మా అధ్యక్షుల వారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. వారికి నాకు ఇక్కడ కొన్ని విషయాలు తెలియపరచమని అందజేశారు. సో ఆ విషయం గురించి చెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున మన రెడ్డి కులస్తులకు, పేద రెడ్లకు, ఎవరైతే పేద రెడ్లు ఉన్నారో
వారందరికీ మనకు తోచిన విధంగా సహాయం చేసుకుంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఒక చదువు విషయంలో కానీ ఏదైనా పేద విద్యార్థులు మరీ పేదరికంలో ఉన్న వారికి ఉచితంగా విద్యను అందిస్తూ హాస్టల్లో కూడా వాళ్ళను ఉచితంగానే ఏర్పాటు చేసే కార్యక్రమాలు చాలా నిరాడంబరంగా చేశాము. కొన్ని ఇక కొంతమందికి కూడా ఫీజులు కూడా కడుతున్నాము పిల్లలకి. ఇలాంటి కార్యక్రమాలు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చేశాము. కొన్ని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చేసిన మంచి బయటకు చెప్పకూడదంటారు, కానీ ఇప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా చేశాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో కూడా చాలా పోరాటాలు చేశాం మేము. మా రెడ్డి సంఘంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారికి సమస్యలు వచ్చినప్పుడు మా సంఘం తరపున మా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరం పోరాటాలు చేశాము, ధర్నాలు చేశాము. అలా ఎవరైతే దేశం కోసము పాటుపడిన వారిలో మా రెడ్డి కులస్తులు ఎవరైతే ఉన్నారో వారి విగ్రహాలు కూడా చాలా చోట్ల నిర్మించాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది కానీ యోగి వేమారెడ్డిది అలాంటి చాలా విగ్రహాలు చాలా చోట్ల ప్రదర్శించాము. చాలా పోరాటాలు చేసి కూడా మరీ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా మా రెడ్లకు వచ్చింది. అందుకు బాధపడ్డా కూడా గర్వించదగ్గ విషయమే. ఎందుకంటే పోరాటాలు చేయాలంటే రెడ్డి బిడ్డలే ముందు ఉంటారంట. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి వింటున్న మాట. ఏదైనా పోరాటం చేయాలన్నా ఏదైనా ఒక ముందడుగు వేయాలన్నా కూడా రెడ్డి బిడ్డలే ముందు ఉంటారంట. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే మా రెడ్డి కులంలో చాలామంది పేదరెడ్లు ఉన్నారు. బయటికి చెప్పుకోలేక వాళ్ళు చిన్న పనులు చేయలేక చాలా బాధలు అనుభవిస్తున్నారు. వారికి ఎవరు సహాయం చేయాలనే కష్టమే. ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి ఎవరిది వారికి సరిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. కాబట్టి మాకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తే మా పేదరెడ్లను కొంచెం ఆర్థికంగా బలోపేతం చేయడానికి మాకు అవకాశం ఉంటుందని, అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మాకు దయచేసి కార్పొరేషన్ను విధించండి. మాకు 2000 కోట్ల నిధులు అందిస్తే ఎవరైతే నిజంగా పేదరెడ్లు ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందుతాయి. అందుకు మేము ఏ ప్రభుత్వానికైనా మేము సపోర్ట్ చేస్తాము. మాకు ఎవ్వరు అని ఏం లేదు, మంచి చేసేవాడే మా నాయకుడు. ఈ విషయం మాత్రం అందరి ముందు తెలియజేస్తున్నాను. మా పేదరెడ్లకు ఎవరైతే సహాయం చేస్తారో వారందరికీ మేము సపోర్ట్ చేస్తాము. అలాగే ఈరోజు కొంతమందిని కొత్తగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో నియమించడం కోసం ఇక్కడికి క్యాలెండర్ ఇనాగ్రేషన్ కూడా ఉందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించినందుకు కడప జిల్లా అధ్యక్షురాలిగా కడప జిల్లా మహిళా అధ్యక్షురాలిగా హిమబిందు గారిని నియమించడం జరుగుతుంది. అలాగే కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామశేఖర్ రెడ్డి గారిని కూడా ఇందులోకి ఆహ్వానించడం జరుగుతుంది. జగన్ తెలుసు. అలాగే తిరుపతి నుండి అరుణారెడ్డి గారిని కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలోకి ఆహ్వానిస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు ముందుకు రావడం ఎంతో కష్టమైన పని అయినా కూడా సంఘానికి సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. థ్యాంక్ యూ. రెడ్డి గారు రామశేఖర్ రెడ్డి గారికి మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరుగుతుంది ఈరోజు. అందుకు శుభాభినందనలు. రమణిరెడ్డి గారు అంకిరెడ్డిపల్లి రమణిరెడ్డి గారు రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలుగా ఈరోజు నియమించడం జరుగుతుంది. ఓకే సార్ తీసుకో. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా బ్రహ్మగారి మఠం
మండల కేంద్రమైన బ్రహ్మగారు గ్రామానికి చెందిన గేటిపల్లి రమణీరెడ్డి గత 4 సంవత్సరాల నుంచి రెడ్డి సంఘంలో పనిచేస్తుంది. ఈమె సంఘానికి ఎంతో సేవ చేసి ఆర్థిక సహాయం కావున ఈమెను 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు ముందు చెప్పాలి కదా, చెప్పు ముందు చెప్పాలి. నేను ఈ గల్లగొండ నరేష్ కుమార్ని అందరిని చదివించడము చేయడము, తర్వాత ఈయన సురేంద్ర కుమార్ రెడ్డి వచ్చి అంత గలీజ్ చేసిపోయినాడు. చెప్తున్నా, డెవలప్ చేసింది నేనే ఫస్ట్ చేయడం. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మహిళా గౌరవాధ్యక్షురాలుగా ఫస్ట్ నుంచి ఉన్నాను నేను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ మహిళలకు ఇది ఏంటి ఇప్పించింది, మహిళలకు 15,000 డబ్బులు ఇప్పించింది కానీ అవన్నీ నేను హైదరాబాద్కి పోయి అక్కడ పోరాడి సాధించి తీసుకొచ్చినాం నేనే మా హయాంలోనే. మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు బసవరెడ్డి గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు బసవపుణారెడ్డి, మా కృష్ణా జిల్లా. ఈ కృష్ణా జిల్లా కమిటీని ఈ మధ్య ఒక 2 months బ్యాక్ స్థాపించడం జరిగింది. మనకి అసలు ఈ సమాజాన్ని, ఈ రెడ్డి సంఘాన్ని స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఉండే, మన రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ రెడ్డీస్ అందరూ కూడా కలిసిమెలిసి బాగానే ఉంటారు. కాకపోతే ఒక యూనిటీ అనేది లేదు. అదే మిగతా కులాల్లో కానీ అంటే మనం వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ కొన్ని కులాల్లో కనుక వాళ్ళ యూనిటీ ఎంతో బాగా ఉందంటే మనం చెప్పలేనంతగా ఉంది. కాబట్టి వాళ్ళని చూసి మనం కూడా ఒక యూనిటీగా ఉండి మన రెడ్డిస్ అందరూ కూడా ఒకే తాటిపై నిలబడి మనకు కావాల్సిన హక్కులు కానీ ఏదైనా మిగతా కార్యక్రమాలు కానీ చేయించుకోవడానికి ముందుండాలని చెప్పేసి ఈ యొక్క రెడ్డి సంఘాన్ని స్థాపించడం జరిగింది. మనకి మన ఎలక్షన్లో కానీ అంటే రాజకీయాలు మనకు అనవసరం, అన్ని పార్టీలు మనకు సమానమే. తెలుగుదేశం అనే వైఎస్ఆర్ అని కాంగ్రెస్ అని బీజేపీతో మనకు సంబంధం లేదు. ఏ పార్టీలో కూడా వాళ్ళని మనం వాడుకోవటానికి అనువుగా మనం వాళ్ళని మలుచుకొని మన యొక్క కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని మనం చేసుకోవటం మన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఏదన్నా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనలో ఎవరన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తెలుసో తెలియకో, వాటిని మనమే పబ్లిక్లో విమర్శించకుండా వారిని అతనికి పక్కన పిలిచి, ఇదిగో మీరు ఇలా తప్పు చేస్తున్నారు, మీరు వేదిక మీద నువ్వు తప్పు చేసావు అనేది ఒక వినపడుతుంది మాకు కూడా. అలాంటివి చేయకూడదని నా ఉద్దేశం. మనలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, మిగతా కులాల్లో కూడా జరుగుతున్నాయి, కానీ ఒక్క విషయం కూడా బయటకు రాదండి వాళ్ళలో. అది చూసి మనం నేర్చుకోవాలి, అదొకటి. తర్వాత మనకి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర కమిటీ ఏం చేయాలంటే నాకు అంటే వాళ్ళ ఉండేలో నాకు తెలియదు. ఒక రాష్ట్ర కమిటీలో ఒక ఫైనాన్స్ కమిటీ కానీ కల్చరల్ కమిటీ కానీ ఇలా కమిటీలు స్థాపించినప్పుడు వారి యొక్క విధి విధానాలను తెలియజేయాలి. ఇందాక మన మిత్రుడు రాంగోపాల్ రెడ్డి గారు రైతు సంఘం తరఫున అధ్యక్షుడు అని చెప్పారు. ఆయన ఏం పని చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక విధి విధానాలను తయారు చేసి ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్తే ఆయన ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంది. అలా ఆయన స్టేట్ కమిటీ కాబట్టి ఆయన జిల్లాల వారీగా ఈ రైతు సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళు బలోపేతం చేస్తే బాగుంటుందని, అలాగే మిగతా కమిటీలు కూడా రైతు సంఘం కానీ లేకపోతే ఇంకో సంఘం కానీ ఇంకో సంఘం అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి మనం అంతా ఇప్పుడుకైనా ఏకమైనాం కాబట్టి ఇంకా ముందు ఇంకా ఎక్కువ మంది హాజరై వాళ్ళ యొక్క సాధక బాధకాలను తెలియజేస్తూ ఎవరైనా మనకు మంచి ఉపయోగపడుతుంటే వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే మనకు వారలేతం ఎక్కువ. అది ముందు మనం దాన్ని చంపేసేయాలి. మనం పైకి వెళ్తుంటే మనకు ఒక స్టెప్ ఇవ్వాలి, కానీ మనం వాళ్ళని కిందకు లాగటం కానీ వాడు ఏదో తప్పు చేశాడని కానీ అది చేయకుండా మన వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగాలని నా యొక్క కోరిక. అలాగే ఉంటారని భావిస్తున్నాను. ఏదైనా
ఈ కమిటీలు కానీ మన స్టేట్ కమిటీ కోచ్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు అందరూ కలిసి ఒక విధి విధానాలు తయారు చేసి వాళ్ళ ఇదిలో ఈ జిల్లా కమిటీ ఈ పనులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మహిళా తల్లులకు కానీ మిగతా వాళ్ళకి కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై రెడ్డి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విజయ్ కుమార్ రెడ్డి, నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చేసిన రెడ్డి సంఘం కుటుంబ సభ్యులందరికీ మరియు ఏమనుకోద్దని నాకు కొంచెం కఫ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను, సహకరించగలరు. ఇక్కడ వచ్చినట్టు అంటే రెడ్డి సంఘం సభ్యులకు మరియు మీడియా సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఈ అవకాశం ఎదుర్కొన్నాను. గొంతు ప్రాబ్లం దయచేసి ఎవరేమనుకోవద్దండి. ఈ విధంగా ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసినటువంటి రెడ్డి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ విధంగా ఈ 10 గంటల టయానికి రాష్ట్రంలోని సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసి మన రెడ్డి సంఘం బాగోగుల కోసం ఇంత పాటుపడుతూ ఉన్నారంటే ఇది నిజంగా మనం చెప్పినాను ఎవరు పర్వాలేదు, ఆయన కొద్దిగా ప్రాబ్లంతో మాట్లాడారు. ఇప్పుడు మన్నించాలి, మర్చిపోయాము. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారిని వేదిక మీదకి వచ్చి 4 ముక్కలు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన్నించాలి. నా పేరు నరసింహారెడ్డి. తరఫున ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుని. ఇక్కడ తక్కువ మంది వచ్చారు. ఇక్కడ కడప జిల్లా అంటే రెడ్డి అంటే పౌరం, కనీసం 100 మంది కూడా కనపడట్లా. నాకు చూడటానికి బాధగా అనిపిస్తుంది, మాట్లాడాలని కూడా ఆలోచన రావట్లా. కనీసం ఈ చుట్టుపక్కల చూస్తే కడప అంటే పవర్సం ఉండేది, అలాంటిది కూడా మనం ఈ ఏరియాలో రాలేకపోయినారంటే మా కనీసం విజయవాడలో అంటే 200 మంది రాగలుగుతారు. మీరేమైనా తప్పుగా అంటే భావించద్దు, అది అవకాశం ఉన్నది కాబట్టి నాకు తక్కువ టైం నేను కొంచెం దయచేసి అర్థం చేసుకుంటారని. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. కడప జిల్లా రెడ్డి అంటే చాలా మంది ఒకటి అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని సింపుల్ గా జరపాలని అధ్యక్షుడు చెప్పారు కాబట్టి సింపుల్ గా ఏర్పాటు చేసి కడప జిల్లా రెడ్ల ప్రతాపం చూపిస్తామని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కడప సారీ అనుకోకుండా సింపుల్ గా యథావిధిగా మామూలుగా జరపాలనే ఉద్దేశంతో ఎవరిని ఆహ్వానించలేదు. మరి కొన్ని రోజుల్లో రానున్న రోజుల్లో మన రెడ్డి సంఘం వెంట నిరూపించేందుకు ఒక పెద్ద సభ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు. తర్వాత ఇప్పుడు అనంతపురం జిల్లా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు పాటిల్ రామకృష్ణారెడ్డి, అనంతపురం ఏపీ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా ఉంటున్నాను. ప్రస్తుతం ఈరోజు జరగబోతున్న 2025వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగాను హాజరై డయాస్ మీద వీళ్ళందరికీ కృతజ్ఞతలతో, అలాగే హాస్యములైన మీ అందరికీ రెడ్డి కుటుంబ సభ్యులు ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము, ధన్యవాదములు వచ్చినందుకు. అలాగే
ఒక ఏ కార్యక్రమాలైనా పైకి తీసుకెళ్లాలన్నా కిందకి తోసేయాలన్నా ఈ ఎదురుగున్న పత్రికా విలేకరులకే సాధ్యం కాబట్టి వాళ్ళకి మరీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దండు ధర్మారెడ్డి గారు, తర్వాత జిల్లా రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు రావాల్సి ఉన్నది. అనివార్య కారణాల వల్ల అలా అనడం మంచిది కాదేమో, కానీ నిజంగానే వాళ్ళకి అనివార్య కారణాల వల్ల రాలేకుండా పోనందుకు వాళ్ళు మీ అందరికీ సారీ చెప్పమని కూడా మాకు చెప్పారు. వాళ్ళు రానందుకు అన్యతగా భావించవద్దండి. వాళ్ళు ఇక్కడికి వచ్చింటే ఇంకా కొన్ని జరగబో కార్యక్రమాలు మంచి చెడువన్నీ చెప్పేవాళ్ళు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకు తోచినదే వాళ్ళు చెప్తున్నారు. మంచిదే, అన్ని కార్యక్రమాలు సక్రమంగా సాగు. అసలు ఈ సంవత్సరం ఎండింగ్ కావడం, తర్వాత కొన్ని కార్యక్రమాలు చాలా ఉండడం వల్ల కూడా చాలా మంది రాలేకుండా పోయినారు. ఈ రెడ్డి సంఘంలో రెడ్డి ఐక్యత లేదనో, చాలా మంది రాలేదనో, రాకుండా పోయినారన్న మాత్రం భావించకండి. అనేక కారణాలు ఉన్నాయి రాకుండా పోవడానికి. ఇయర్ ఎండింగ్, కొన్ని సంవత్సరంలో జనవరి స్టార్టింగ్లో చేసుకుపోవడము, ఈ శనివారం ఆదివారం రావడం, సోమవారం కూడా అమర్చపడడం, 31 వచ్చేసి బ్యాంక్ సెలవు ఉండడం వల్ల చాలా కార్యక్రమాలు చాలా మంది రాలేకుండా మాకు మెసేజ్లు ఉన్నాయి మేము రావట్లేదు అని. అందుకే మనం ఉన్న వాళ్ళతోనే ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఈ కార్యక్రమాలకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన రెడ్డి సంఘం, ఏపీ రెడ్డి సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ముందుగా ఉన్న సీనియర్లు చాలామంది చాలా కష్టపడి కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. రాష్ట్రంలో రెడ్డి సంఘం కార్పొరేషన్ కూడా సాధించింది ఈ ఏపీ రెడ్డి సంఘం తరఫున గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ కార్పొరేషన్ కు చైర్మన్ కూడా గత ప్రభుత్వంలో నియమించారు. ఆ ప్రభుత్వం పోవడం వల్ల ఆ చైర్మన్ కూడా దిగిపోయాడు. ప్రస్తుతం మన కార్పొరేషన్ చైర్మన్ ను తీసుకురావడానికి రెడ్డి సంఘం ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. అందుకు అందరూ సహకారంతో ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా అమరావతి కూడా వెళ్లాల్సిన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా ఇలా కాక ఒక 2-3 బస్సులు కూడా వెళ్ళగలిగితే మనమేంటో వాళ్ళకు తెలుస్తుంది ప్రభుత్వానికి. ఆ కార్పొరేషన్ చైర్మన్ నియమించడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. అందులో ఈ ప్రభుత్వంలో కూడా మన రెడ్డి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని పోగలిగి మన ఈ కార్యక్రమం రెడ్డి యొక్క నిరుపేదలు, పేదవాళ్ళతో పాటు ప్రావర్టీ లైన్, బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చెప్పుకోవడానికి ఓసీనే, అదర్ క్యాస్టే, కానీ ఎకనామికల్గా చాలా బ్యాక్వర్డ్లో ఉన్న అన్ని కులాల్లో కన్నా ఇంకా తక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకు అనగలిగితే చాలామంది అన్ని కులాల వాళ్ళు అన్ని వృత్తులు చేసి కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు. మనం రెగ్యులర్గా ఉన్నవాళ్ళం, గౌరవంగా బతికిన వాళ్ళం, ఈరోజు భూములు అమ్ముకొని ఏం చేయలేకుండా సిటీల్లో చేరి పల్లెల్లో కష్టపడే చేత కాకుండా ఉన్నవాళ్ళు, ఏదో కొద్దిమంది పిల్లలు సాఫ్ట్వేర్స్ ఎడ్యుకేషన్ పరంగా కొంతమంది ఉన్నారేమో, కానీ చాలామంది టౌన్లో చేరి అత్యంత లో క్యాస్ట్ వాళ్ళు చేయలేని పనులు కూడా మన వాళ్ళు చేసి బతుకుతున్నారు. అంత దీనహీన స్థితిలో ఉన్నారు. అది కేవలం ఓసీ అన్న ఒకే కారణం వల్ల కూడా మనల్ని ప్రభుత్వం గుర్తించలేకుండా పోతుంది. రెడ్డిస్ అంటే పాలకులే, నిజమే, రెడ్డిస్ అంటే పాలకులని అది చెప్పుకోవడానికి మనకు గర్వంగా ఉంది. కానీ పాలకులే కాదు, ఆ పాలకుల్ని అధికారం తీసుకెళ్ళి, ఏ పార్టీలో ఉన్న వాళ్ళని అధికారం తీసుకెళ్ళి వాళ్ళ చైర్లో, పెద్ద చైర్లో కూర్చోబెట్టిన ప్రతి నాయకుడు, ఆ కూర్చోబెట్టిన వారి రెడ్డిస్ని అందరూ మర్చిపోతున్నారు. అందరూ మర్చిపోవడం వల్ల అనేక కారణాలు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనకన్నా ఇతర కులాల వాళ్ళు దౌర్జన్యాలు మన మీద ఎక్కువైంది. ఎందుకంటే ఒక రెడ్డి వచ్చేసి సాయం చేయమని ఒక నాయకుని మన వాళ్ళు అడిగే, కాబట్టి వాళ్ళే ముందుగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భర్తలు, సమాజంలో ఇంకా ఎంతో మందిను ప్రోత్సహించి మన సంఘం అభివృద్ధికి కృషి చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు ఒక క్యాలెండర్ ఆవిష్కరణ, ఇది బాగా చాలా మందితో జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు బాగా కష్టపడ్డారు. ఈ సమావేశం, భోజన కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేశారు. కానీ తనకు ఇక్కడ వచ్చిన, ఈ సమావేశంలో వచ్చిన మనందరి సంఖ్యాబలం తక్కువగా కనపడి డిసప్పాయింట్ అయినట్లున్నాడు. అంత అవసరం లేదు, కావాల్సిన అవసరం లేదు.
ఈ క్యాలెండర్ ఇంకా ఒక 15 రోజులు 20 రోజుల ముందే పెట్టుకుంటే బాగుండేది. ఎండింగ్లో క్యాలెండర్ ప్రింట్ కావడము, యాడ్లు రావడము అనేక కారణాల వల్ల ఆలస్యమైంది. అందుకే ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నాము. ఇక్కడ క్యాలెండర్ గురించి ప్రస్తావిస్తే క్యాలెండర్లో ఈ యాడ్స్ ఇచ్చిన వాడు ఉన్నారు. నిజంగా వాళ్ళు ఆ క్యాలెండర్లో యాడ్స్ ఇస్తే ఒక క్యాలెండర్కి ఏదో ఒక యాడ్కి 5,000 అడుగుతున్నారు. ఒక క్యాలెండర్ని వచ్చిన యాడ్స్ని ఒక నెల రోజులు 2 రోజులు 2 నెలలు కూడా అందరికీ ఫోన్ చేసి బతిమలాడితే కూడా క్యాలెండర్కి యాడ్స్ లేకుండా పోయినారు చాలామంది. ఒకరిద్దరు యాడ్స్ పెండింగ్ ఉన్నాయంటే 2 యాడ్స్ 3 యాడ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా దీంట్లో చాలామంది ఉన్నారు. అదే ఇక్కడ మన ఐక్యతకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏదైనా డబ్బు పెట్టబడడానికి కూడా కొంతమందితో ఉన్నది. అది ఎట్లుంటుందంటే పెట్టేవాడికి డబ్బు లేదు, పెట్టే మనసున్న వాడికి డబ్బు లేదు, కానీ డబ్బున్న వాడికి ఇచ్చే మనసు లేదు. ఈ కొన్ని కారణాల వల్ల మనం కూడా ఈ క్యాలెండర్ను ఆలస్యంగా ఆవిష్కరిస్తున్నాము. ఇదే విధంగా మునముందు కూడా తిరుపతిలో తొందరలో కూడా ఇందాక ధర్మారెడ్డి గారు చెప్పారు, తను తిరుపతి అయింది. తిరుపతిలో కూడా ఇంత గొప్ప జనవరిలో స్టార్టింగ్లో జనవరి 1st వీక్ 2nd వీక్లో కూడా తిరుపతిలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరపాలనుకుంటున్నారు. ఆ చాలా విషయాలు నరేష్ రెడ్డి ధర్మారెడ్డి గారు వచ్చింటే బాగుండేది. వాళ్ళ నోటి నుంచే చెప్పినాక కార్యక్రమాలు ఉండేవి. ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇట్లాంటి అనుభవం లేదు, కానీ ఇప్పుడు అనుభవం తెచ్చుకోవాలని వచ్చాను నేను. నా వంతు అయితే కుల పిచ్చి ఎక్కువ, నాకు రెడ్డి కులం ఎక్కువ పిచ్చి నాకు. నేను పెద్ద తోపునేం కాదు, నా దగ్గర డబ్బులు కూడా తక్కువే ఉంది. కాకపోతే ఒక 5-6 మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించిన నేను, నా వంతు కృషి చేసిన. మీరు కూడా అంతా పెద్దలు ఉన్నారు, బీద వాళ్ళకు బాగా సాయం చేయండి. అది రెడ్డి కమిటీ ద్వారా బీద వాళ్ళందరికీ ఏదైనా మీ వంతు సాయం చేయండి. ఇప్పుడు ధన్యవాదాలు. నా పేరు లెక్కల హిమబిందు రెడ్డి అండి. నన్ను గుర్తించి ఇక్కడికి పిలిచి మహిళా అధ్యక్షురాలు పదవి నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ విజయభాస్కర్ రెడ్డి అన్న గారు, జగన్మోహన్ రెడ్డి అన్న గారు, సుహాసిని రెడ్డి అక్క, నరేష్ కుమార్ రెడ్డి అన్న గారు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి సంఘంలో అది ఇది అని అందరూ మాట్లాడుతున్నారు, రెడ్డి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అది ఇదని. నేను చాలా మీటింగ్స్లో విన్నాను, వేరే మీటింగ్స్లో కూడా చరిత్రలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్యూచర్కి మనం ఏం చేస్తాము అనే ప్రణాళిక సార్ చెప్పారు. ఇప్పుడు మనం ఒక ప్రణాళిక వేసుకోవాలి, ఒక అజెండా అంటూ ప్రిపేర్ చేసుకొని వాట్ వీ వాంట్ టు డూ నౌ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇప్పుడు మనం ఏం చేస్తే ఫ్యూచర్లో మన రెడ్డి సంఘాలు అనేవి ఇవన్నీ లేకుండా రెడ్డిగా నిలబడాలి. రెడ్డిగా మనం సంఘాలు, నేను ఒక సంఘం, నువ్వు ఒక సంఘం, నువ్వు ఒక సంఘం, 10 సంఘాలు పెట్టుకునే కంటే రెడ్లంతా ఒకటే. బట్ రెడ్లలో కూడా మళ్ళీ డివైడ్ చేసుకొని ఇలా సంఘాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. గ్రూప్ అదే అందరూ రెడ్డి గారమే కదా, బట్ ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఎక్కడున్నా కూడా మన రెడ్డి పవర్ అనేది మనకు ఉంటుంది. అన్న చెప్పారు ఇప్పుడు కడపలో ఓకే అంటే కొన్ని వర్డ్స్ వస్తాయి కదన్న. ఇప్పుడు కడపలో చాలామంది రెడ్డి గారు ఉండారండి, ఎవరు రాలేదు అని అన్నారు. అన్న మా పవర్ ఏంటో నెక్స్ట్ మీటింగ్లో చూపిస్తాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం సింపుల్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అనే విధంగా ఎవరిని మనం ఇన్వైట్ చేయలేదు. ఫ్యూచర్లో కడపలో కూడా పెద్ద మహాసభ పెడతాము, అందరూ తప్పకుండా రావాలి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమల్ని మనం విమర్శించుకోవడం మానాలి. మనం ఆ రెడ్డి గారిని మనం గౌరవించుకోవాలి. నువ్వేంటి ఇలా మనమల్ని మనం చేసుకోవటం అనేది బాగుండదన్నమాట. సార్ చెప్పినట్లు ఏదన్నా తప్పు ఉంది పక్కకు పిలిచి, ఇప్పుడు మన ఇంట్లో సభ్యులకైతే అందరి ముందర తిట్టడమో అరగటమో చెయ్యం కదా, పక్కకు పిలిచి ఓకే ఇది నువ్వు ఫాల్ట్ చేశావు, ఇది కరెక్ట్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఈ మిస్టేక్ రిపీట్ కాకూడదు అనే విధంగా మనం చెప్పుకోవాలి. కానీ మైకులు తీసుకొని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు.
ఏదైనా కూడా ఒక అజెండా అనేది పెట్టుకొని ఒక ప్రణాళిక ఒక కమిటీస్ నిర్వహించుకొని వీళ్ళు ఇది చేయాలి ఇంకొకరి ఇది అనే విధంగా డ్యూటీస్ అనమాట. ఎవరి డ్యూటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. నన్ను గుర్తించి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కదిరి నుంచి రాజశేఖర్ గారు రావాలి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్. రెడ్డి సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మన రెడ్లందరికీ నమస్కారం. నేను కుడుముల రమణారెడ్డి అన్నమయ్య జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను గత 5 ఏళ్ళ నుండి. మా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరము క్లాస్మేట్స్, పుల్లారెడ్డిపేటలో చదువుకున్నాం. ఆయన అభిమానంతో నన్ను కూడా ఇన్వైట్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చినాను. మేము కూడా త్వరలో అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో మన రెడ్డి సంఘం తరపున ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. మీరందరూ ఎప్పుడైనా సంక్రాంతి తర్వాత మేము డేట్ ఇచ్చి పిలుస్తాం, మీరందరూ రాండి అన్న. ఇది మన ఉమ్మడి కడప జిల్లా వాళ్ళు. మేము ఆల్రెడీ 2 ఏళ్ల కిందట అన్నమయ్య జిల్లాలో మన రెడ్డి సంఘం గురించి సంఘం పెట్టాము. దాదాపు 2000 నుండి 3000 మందితో మేము సభ ఏర్పాటు చేసాము. ఆ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు నరేష్ కుమార్ రెడ్డి గారు వచ్చిన్నారు, మన కమిటీ మెంబర్లు అంతా వచ్చారు. ఇప్పుడు కూడా మేము చెప్పడం ఒకటే, మన రెడ్డిలో ఎంతోమంది పేదవారు ఉన్నారు. మన రెడ్డి పదము ఒకటి తప్ప మనలో ఏమీ లేదు. అన్ని ఏ పార్టీలు వచ్చినా మనం అనగదొక్కుపోతున్నాం. అందరికీ మనకు చేసింది ఏం లేదు. పోయినసారి అయితే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు మన రెడ్డి కులానికి కొంచెం ఎంతో సాయం చేశాడు ప్రతి ఒక్కరికి. ఆ తర్వాత మనం అందరము ఇట్లా ఉన్నాం, బీదగానే అయిపోయినాం. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, మేము పార్టీలు వేరైనా మా జిల్లా నుండి డైనమిక్ లీడర్ రాంప్రసాద్ రెడ్డి ఉన్నాడు మినిస్టర్ గారు. అతని చొరవతో మన రెడ్డి సంఘం రెడ్డి సంఘం మేము స్టేట్ లెవెల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆల్రెడీ లెటర్ ఇచ్చాము. ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు. ఒక్కపారి మన కమిటీ సభ్యులు అయితేనే లేదా సీనియర్ నాయకులు ఎవరున్నా వాళ్ళ సహాయం తీసుకొని ఒకపారి మినిస్టర్తో మాట్లాడి మన స్టేట్ లెవెల్లో రెడ్డి సంఘాన్ని బలోపేతం చేసేందుకు మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాము. ఆల్రెడీ మీ సహాయం కావాలి. మేము రాంప్రసాద్ రెడ్డితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసేదానికి మా సాయశక్తిలో చేస్తాం. ఇప్పుడు కడప రెడ్డమ్మ సినిమా చూశాను. వాస్తవంగా మాది నంద్యాల, కానీ నన్ను ఇచ్చింది కూడా కడప జిల్లాకే, రాజంపేట. మా హస్బెండ్ది రాజంపేట. అందుకు ఇంకా కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ కడప జిల్లా అధ్యక్షురాలిగా మా భర్త గారి పేరు నిలబడేలాగున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి మహిళా విభాగం తరఫున నా వంతు బాధ్యతలు ఈ సభా సముఖంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. మహిళలు బయటికి రావడం చాలా కష్టం నాకు తెలిసి. ఎందుకంటే నేను లోకల్ రెడ్డి సంఘంలో ఒక 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇట్లా ఈ స్టేట్ దానికి రావాలంటే ప్రతి నెల ఒక జిల్లాలో మీటింగ్ ఉంటుంది. తిరగాలంటే కష్టము. ఇంట్లో పిల్లలు, బాధ్యతలు ఎన్నో ఉంటాయి. కానీ మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంట్లో మంచిగా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈరోజు ఈ మాటలు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు మొదటగా కడప జిల్లాలో మా భర్తను తీసుకొని వచ్చారు ఇక్కడ మీటింగ్కి. మా భర్త గారు ఉన్నారు చూడండి. మున్సిపల్ ఆఫీస్లో గవర్నమెంట్ ఎంప్లాయీ. నన్ను ఇంత సపోర్ట్ చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతమంది అన్నయ్యలతో ఉన్నా కూడా ఎవరు ఎందుకని కూడా ఏ రోజు ప్రశ్నించలేదు. ఫుల్ సపోర్టు. నేను నిజంగా మా వారికి ఈరోజు పాదాభివందనం చేయాలనుకుంటున్నాను. ఒక నిమిషం. నిజమేనండి. సుహాస్ రెడ్డి గారు 2 years వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చాలా చురుగ్గా పాల్గొనండి. ఆమె చూసి ఆశ్చర్యపడ్డాం. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కారణం ఏంటి అని తెలిసి ఆ మహానుభావుడు భర్త గారు ఆయన సపోర్టు, ఆయన సహకారం, ఆర్థికంగా తన కారిచ్చి పంపేయడము, నేనున్నాను అని చెప్పడము, అందులో ఈమె అనుకూలతరంగా పోవడము, ఇవన్నీ కూడా ఆమె ఇంకా ముందుకు తీసుకెళ్ళే కారణమవుతుంది. ఇలా కార్యక్రమాలు వాడికి పాదాభిషేకం చేయడం, పాద అభివందనం చేయడం కూడా గొప్పదే. తమలాంటి వాళ్ళు కూడా మీ భర్త గారి సపోర్ట్తో ఇంకా ఆస్తా ముందుకు వెళ్ళారనుకోండి, అందరూ గొప్పవాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సుధారెడ్డి గారు.
ఇప్పుడు సుహాస్ రెడ్డి గారి చెప్పాలి, సుధాకర్ రెడ్డి గారి గొప్పతనం. ఆమె ఇక్కడ వరకు వచ్చిందంటే ఆయన సహాయ సహకారాలు, ఆయన సపోర్ట్ లేదు ఇవ్వలేదు. నిజంగా వేదిక మీద ప్రారంభం చేసిన ధన్యవాదాలు మేడం. ప్రతి మహిళ భర్తను గౌరవించాలి. ఓకే, ధన్యవాదాలు సార్. మీరు మా కార్యక్రమంలో వచ్చి నా కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఈ సభకు ఇచ్చేసి జయప్రదం చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు శకుంతలారెడ్డి, నేను నంద్యాల నుంచి వచ్చాను. మనకు ఒక ఎజెండా ఉండాలి అని బసవపున్నారెడ్డి సార్ చెప్పారు. నిజమేనండి, ఏ కార్యక్రమానికైనా ఒక ఎజెండా అనేది ఉంటే, ఒక పర్టికులర్ ప్లాన్ ఉంటే ఒక దారి అనేది వెళ్తుంది, లేకపోతే అడ్డదిడ్డం వెళ్తుందండి. ఇది మనం ఏకీభవిద్దాము. సార్ చెప్పినట్లు మనం ఒక ఎజెండాని రెడీ చేసుకున్నాము. అలాగే ఇందాక సారు రామకృష్ణారెడ్డి సార్ చెప్పారు, ఏ పార్టీ అయినా ఏ కుల అధికారి అయినా మనకు అధికారంలో ఉన్న వాళ్ళని పొగిడి కానీ ఇంకొక విధంగా కానీ మన రెడ్లకి కావాల్సిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసం మనం ప్రయత్నం చేద్దామని సార్ చెప్పారు. నిజమండి, అంటే మనకు ఎలా ఉండాలంటే పిండుకున్నానికి పిండుకున్నంత అన్నట్లు మనం వాళ్ళ నుంచి మనకేం కావాలో మనం రాబట్టుకోవాలండి. అది మనమందరము ఒక ఎజెండాను ఏర్పాటు చేసుకొని ఏ ప్రభుత్వమైనా ఏదైనా రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ నుంచి మనకు కావాల్సినవి మనం రాబట్టుకునే ప్రయత్నంలో మనం అందరము ఈ ప్రయత్నాన్ని దిగ్విజయపరుద్దామని ఇక్కడున్న వాళ్ళందరికీ నేను వేడుకుంటున్నానండి. ఓకే, ఆయన 2 ముక్కలే మాట్లాడమన్నారండి, నేను 4 ముక్కలు మాట్లాడాను. థ్యాంక్స్ అండి. గండికోట ప్రపంచ నాటక రంగానికి పుట్టినిల్లు సురభి. ఇటువంటి విశిష్టమైనటువంటి కడప జిల్లాలో ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అవతరించడం, ఈ మీటింగ్ పెట్టడం ఎంతైనా శుభపరిమాణం. దానికి ఏం చెప్తున్నానంటే ఆయన ఆవేశంలో, ఎందుకంటే 2000 సంవత్సరంలో ఒక వ్యక్తి చేతిలో పెడితే 25 సంవత్సరాలుగా ఆ సంఘాన్ని నిర్వీర్యం చేసి ఆ సంఘంలో రెడ్డి పిల్లలను హాస్టల్ పెట్టి అన్ని కులాలు పెట్టుకున్నాడు. రెడ్డి పిల్లలు లేదు. 10 మంది రెడ్డి పిల్లలు ఆడపిల్లలు ఉంటే, అయ్యా నువ్వు ఏ కులమైన ఆడపిల్లలు చేసుకో, రెడ్డి పిల్లలకు రాయితీ 4500 రూపాయలు నెలకు రాబడుతూ రెడ్డి పిల్లలకు 2000 ఇచ్చి 2500 తీసుకోండి. అటు జరగదు, సభ్యులను చేర్చుకోడంట. ఇప్పుడు ఆ ఆవేదన ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి శాశ్వత సభ్యత్వంతో ఇప్పుడు నీవు కూడా ట్రేడ్ యూనియన్ లీడర్ ఆర్టీసీలో, మానవతా సంస్థలో, బౌల్ లైబ్రరీలో, ఇక్కడ అన్ని సంఘాలలో పాల్గొంటూ ఉన్నా, శివారెడ్డి నువ్వు మానవతా సంఘానికి అధ్యక్షుడిగా ఉంటే నాకు ఆ పదవి వద్దునైనా, నేను కానిస్టేబుల్గానే ఉంటాను అంట. కానిస్టేబుల్గా ఎందుకుంటానంటే ఏ సైనా పెళ్ళి తినడానికి తిరిగి అంటాడు. వాళ్ళు పిలుస్తాడు, వద్దు మీరందరూ నన్నే పిలిచండి, నేనే పని చేసి పెట్టా, నాకు పదవులు. ఆ విధంగా అన్ని సంఘాలలో ఉన్నా కూడా ఏ పదవి ఆశించకుండా ఈ సంఘం ఇప్పుడు భక్తమల్లారెడ్డి ఫౌండేషన్, గ్లోబల్ ఫౌండేషన్ అని సుమతి రెడ్డి గారు ఒక 3 మీటింగులు పెట్టారు. ఇక్కడ బాగా వచ్చారు జనం, 2-3 వేల మంది తక్కువ లేకుండా వచ్చారు. అది ఒక సంఘం. జిల్లాకు ఒక సంఘం. ఆయన అదే కడప జిల్లా అధ్యక్షుడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ దేవిరెడ్డి సంఘం నన్ను అధ్యక్షుడిగా ఉండమన్నాడు. దేవి సంఘం అదే ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన అధ్యక్షుడు. నువ్వు ఎవరైనా తెలబడి మాట్లాడితే నువ్వు దాని ముందు, నువ్వు దీని ముందు అంటాడు. ఉన్నాం అన్ని పదవులు నువ్వే పెట్టుకో, అష్టావధానము శతావధానము చేసుకున్నాడు. ఆయన సిగ్గుమానం లేదు. మళ్ళీ శిలోజీవుడు చెప్తాడంట, ఆయన లెక్కలన్నీ రాబట్టుకునేది, అపార్ట్మెంట్ కట్టుకునేది. అనేకమైన అవినీతి కేసులన్నీ ఆయన మీదనే ఉన్నాయి. కోర్టు సుట్టి గారి మీద నిలుపుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇది ఎంతైనా శుభపరిణామం. అదో మహిళలు అన్నారు, మహిళలు మానవ జాతి మనగడకే ప్రాణం పోసింది మహిళ. మనకు జన్మనిచ్చింది కూడా ఒక మహిళ. మన అమ్మగారందరూ మహిళలే. వాళ్ళకున్న ఓర్పు సహనము మగవానికి ఉండవు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ భారతావని, భరత మాత తెలుగు తల్లి. భారత తండ్రి లేడు, తెలుగు ప్రదేశ తండ్రి లేడు. భరత మాత తెలుగు తల్లి. ఈ భరత మాత మీద గజని, గోరి,
ఖిల్జీ, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చెంగిస్ ఖాన్ ఎంతమంది దండయాత్ర చేశారయ్యా. ఆ పోర్చుగీస్, డచ్చి, బ్రిటిష్ వీళ్ళందరూ మనమే ఒకరి మీద దండయాత్ర చేయాలి. మనమే ఆ బానిసత్వమే మనలో కావద్ది. ఆ ప్రభుత్వంలో 51 మంది నెట్టుకున్నారు. నెట్టు గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు 32 మంది ఉన్నారు. ఒక్కడు ముందుకు రాడు. అన్ని సంఘాలకు మీకు విషయం చెప్పాలి. మక్కాకు పోతాడా అంటే ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు. ప్రభుత్వం మన డబ్బు మక్కాకు పోయే ఒక ముస్లిం సోదరుడికి 1 లక్ష రూపాయలు కేటాయిస్తారు. జన్మమెత్తినోడు కాశీకి పోయి ప్రతి హిందువు కాశీ చూడాలంటే నాకు 8,000 రూపాయలు రైలు ఛార్జీలో రాయితీ లేదా? ఏ ప్రభుత్వానికి బుద్ధి లేదా? అసలు ఏ మీ రేట్లకి తెలియలేదా? మన సొమ్ము క్రైస్తవులకు బెత్లెహేం, జెరూసలేం పోయేళ్ళకు డబ్బులు ఇస్తా అంటే, మక్కాకు పోయేళ్ళకి ఇస్తా అంటే, నా హిందువులకు ఒక రైలు పెట్టు, సగం ఛార్జీ కాశీ అయోధ్య చూసి వస్తాం. జరుగుతుంది అక్కడ మహాయాత్ర, శోభాయాత్రకు కోదండరామాలయంలో సభ జరుగుతూ ఉంది. అక్కడి నుంచి మన సోదరుడు కుసోదరుడు ఫోన్ చేస్తే వచ్చాము ఇక్కడికి. ఏది ఏమైనా విమర్శలు ఉంటాయి, విమర్శించి దాన్ని ఎదుర్కొన్నాడే ముందుకు పోతా ఉంటాడు. కాశీని చెట్టుకే 4 దెబ్బలు ఉంటాయి. మీరు పెట్టడం శుభపరిమాణం. మీరు ఏదైనా సలహాలు కాల్చుంటే మమ్మల్ని అడగండి, మీకు అన్ని విధాలా సహకరిస్తాం, సూచనలు ఇస్తాం. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారమల్లి జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి గారికి, వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి, అనంతపురం జిల్లా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారికి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బసవపున్నారెడ్డి గారికి, మరియు ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు, పూజనీయులు అందరికీ నా గౌరవపూర్వకంగా నేను కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుతున్నాను. నా పేరు వేమ రాజశేఖర్ రెడ్డి. నేను కదిరి నుంచి రావడం జరిగింది. మొదటగా నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఒక 2 నెలల నుంచి నేను ఈ సంఘం గ్రూప్లోకి రావడం జరిగింది. వచ్చినప్పుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అడిగాను, సార్ ఎక్కడన్నా ఏదైనా సభలు చెప్తే నా వంతు కృషిగా నాకు చెప్పండి, నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాను, ఏదన్నా అంటే తప్పకుండా చెప్తామన్నాను. 1 వీక్ కిందట ఇక్కడ కడపలో మీటింగ్ ఉంది, మీరేమైనా అవకాశం ఉంటే రండి రాజశేఖర్ అంటే, తప్పకుండా వస్తాను సార్ అన్నాను. నేను కదిరి నుంచి ఈరోజు ఇటు రావడానికి కారణం ఏంటంటే, నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. రెడ్డి సంబంధించిన రెడ్డి కులంలో ఎలాంటి కష్టాలు పడతారు, ఏ విధంగా పైకి వస్తారు, ఎంత కష్టపడితే వాళ్ళకి ఏమాత్రం అవకాశాలు దొరుకుతాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ నా జీవితాన్ని నేనే చెప్పుకోగలుగుతాను. ఎందుకు చెప్తాను అంటే, నేను ఒక వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాను. ఎక్కడన్నా ఎవరన్నా అడిగితే ఎవరబ్బాయి నువ్వు అంటే, పలానా వేమ ప్రతాప్ రెడ్డి వాళ్ళ అబ్బాయిని నేను అంటే, మీ నాన్న బాగా వ్యవసాయం చేస్తాడు, బాగా కష్టపడతాడు, మిమ్మల్ని బాగా చదివిస్తాడు, ఏమవుతావు నువ్వు అంటే, నేనేం పెద్దగా కోరికలు ఏం లేవునా, నేను కూడా ఏదో అగ్రికల్చర్కి సంబంధించింది, వ్యవసాయంకి సంబంధించింది ఏదో కోర్స్ చేయాలని ఉన్నాను అని చెప్పి, ఆదిలాబాద్ డిస్టిక్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదిలాబాద్ డిస్టిక్లో నాకు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన సీట్ వచ్చింది. సీట్ వస్తే అక్కడికి వెళ్ళాను. మా నాన్నగారు, అంత దూరం ఎందుకు, మనకి ఇక్కడ ఏమైనా ఉంటే చూద్దాంలే, వేరే కోర్సులు ఏదన్నా మెడిసిన్కి సంబంధించినవో ఏదన్నా వేరే దానికి ఏదైనా చేసుకోవచ్చు కదంటే, రాష్ట్రంలో 2 కాలేజీలు ఉన్నాయి నాన్న, ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో పెట్టారు రామచంద్రపురంలో, ఇంకోటి వచ్చి ఆదిలాబాద్లో పెట్టారు అంటే, ఆదిలాబాద్ మందేశమేనా అన్నట్టు అన్నాడు. అంటే ఆయన పరిపక్వత, ఆయన నాలెడ్జ్, ఆయనకున్న అవగాహన, ఆదిలాబాద్ అంటే ఎక్కడో దూరం ఏమో, నా బిడ్డ నేను ఎందుకు పంపించాలా, ఉండేది ఒక బిడ్డ కదా, ఎందుకు అంత దూరం పంపించాలంటే, ఏదన్నా అక్కడికి పోవాలా చదువుకోవాలంటే, మొదట మా సిస్టర్ని అక్కడికి పంపించాం. మా సిస్టర్ నాకంటే పెద్ద ఆమెకి వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ దాంట్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్సులో జాయిన్ చేస్తే, ఆమె కోసం మేము మా కుటుంబం మొత్తం పోల్సి వచ్చింది. ఎందుకంటే ఒక అమ్మాయిని అంత దూరం పంపిస్తున్నారు కదా, ఇబ్బంది పడతామేమో, ఇక్కడ ఉండే వ్యవసాయం వదిలేద్దాము, వ్యవసాయం వదిలేసి అక్కడికి వెళ్దాము అని. అక్కడికి పోయినా మళ్ళీ మేము ఏం చేసిందంటే వ్యవసాయమే చేసాం. అక్కడున్న ఒక పొలం తీసుకున్నాం. మనకు చేతనైన వృత్తి ఏంద్రా అంటే వ్యవసాయం. రెడ్డి సంఘంలో కానీ రెడ్డి కులానికి సంబంధించిన కానీ మొట్టమొదటి ఏదన్నా వృత్తి అనేది ఉందిరా అంటే వ్యవసాయం. మన చేతిలో ఉన్న 5,000 భూమిలోకి వెళ్తే ఇంకొకరు 5,000తో తృప్తిగా తినగలుగుతున్నారంటే అది రెడ్డి సోదరుల వ్యవసాయం పైన ఉన్న మక్కువ, ఆ ఆసక్తి. వారికి ఇప్పుడు ఏ విధంగా మనం ప్రస్తుత సమాజంలో వ్యవసాయానికి ఎంతమాత్రం గౌరవం ఉంది, ఎంతమాత్రం గిట్టుబాటు ధర ఉంది, ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు పురుషోత్తం రెడ్డి అన్నగారు చెప్పారు జానా, నేను ఎక్కువ వరకు సమయాన్ని వృధా చేసే ఆలోచన నాకు లేదు, దయచేసి
తప్పుగా అనుకోవద్దండి. 4 విషయాలు మాత్రం చెప్పగలుగుదలుచుకున్నాను. నా తల్లిని నేను ఎంత గౌరవిస్తానో, నా తండ్రిని ఎంత నా తల్లిని ఎంత ప్రేమిస్తానో, నా తండ్రిని ఎంత గౌరవిస్తానో, సమాజం పట్ల నేను ఎంత బాధ్యతగా ఉంటానో అంతే బాధ్యతగా ఈ రెడ్డి సంఘానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘానికి నా వంతు కృషిగా నేను ఖచ్చితంగా నా రుణాన్ని తీసుకుంటానని చెప్తూ ప్రతి ఒక్కరికి నా అనే వాళ్ళకి, నా రెడ్డి సంఘానికి కానీ, నా రెడ్డి కుటుంబ సోదరులకు కానీ ఎక్కడైనా కనపడితే నాకంటే చిన్న వయసులో ఉన్న పిల్లలకు కానీ నా నుంచి ఏమైనా అవకాశం ఉంటే చేయగలిగిందంటే, నా నుంచి పెద్దవాళ్ళు ఉంటే నేను నిర్మోహమాటంగా అడుగుతాను, అన్న మీరు అన్ని ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీరు ఎందుకు ఈ సమాజానికి ఉపయోగపడడానికి లేదు, మీరు ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి మీరు ఎందుకు ఉపయోగపడరని మాత్రం ఖచ్చితంగా అడగడానికి నేను ఎక్కడా సంకోచించను, అడుగుతాను. రాబోయే రోజుల్లో ఈ రెడ్డి సంఘాన్ని మంచి భవిష్యత్తులో తీసుకెళ్ళడానికి రెడ్డి సామాజిక వర్గం ఒక ఎద్దుల బండితో పోలిస్తే మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి ప్రయాణానికి, అన్నీ ఉన్నాయి ప్రయాణించడం, కానీ చక్రం విరిగిపోయింది. ఆ చక్రం ఎవరంటే యువత. భవిష్యత్తులో రెడ్డి సామాజిక వర్గానికి యువత ఎంత ముఖ్యమో అనే దానికి వాళ్ళను ఉత్తేజపరచలు చేస్తూ వాళ్ళను రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళ బాధ్యతగా ప్రతి ఒక్కరికి బాధ్యత కల్పించి మీరు యువతను పూర్తి స్థాయిలో వినియోగించుకున్న ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు వచ్చారు ఇక్కడికి, చాలా తక్కువ మంది యువత వచ్చారు. ఎందుకు యువతను మనము వెనక నెడుతున్నామంటే వెనక నెట్టడంలో, వాళ్ళకు అవగాహన కల్పించడంలో. ఖచ్చితంగా ఒక అవగాహన కల్పిస్తే కన్నా భవిష్యత్ కాలంలో రెడ్డి సామాజిక వర్గానికి యువత ఖచ్చితంగా పునాదులు అవుతారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ వచ్చేస్తారు అన్న, వచ్చేయండి పైకి వచ్చేయండి. చెప్పిన తర్వాత అట్లే రండి సార్, కొంచెం వెనక్కి పడి ఫోటో తీసాను సార్, ఒక్క నిమిషం. సరే అట్లే రండి సార్. మా జిల్లా అధ్యక్షులు ఈ ఆవిష్కరణతో ఈ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండరు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుల తరపున రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి హోదాలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ గావించడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ విచ్చేసినందుకు ప్రతి ఒక్క రెడ్డి కుటుంబీకులకు మరియు రెడ్డి సోదర సోదరీమణులందరికీ మా శుభాభినందనలు. ఈ కడప నగరంలో ప్రెస్ క్లబ్లో ఈ క్యాలెండరు ఇనాగ్రేషన్ జరుపుకోవడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎంతోమంది రెడ్లకు నిలయమైనటువంటి ఈ కడపలో ఎంతోమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ కడప మహానగరంలో ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరియు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున పేద రెడ్లకు ఎన్నో సహాయ సహకారాలు అందించాము. చదువు విషయంలోని, అలాగే మా నిరుపేద రెడ్లల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించిన వారి మీద మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున ఎన్నో పోరాటాలు చేసి విజయాన్ని సాధించాము. అందుకు చాలా గర్వకారణంగా ఉంది చెప్పుకోవడము. మరియు ప్రభుత్వాలని మేము అడుగుతున్నది ఏంటంటే, మాకు
రెడ్డి కార్పొరేషన్ను నియమించండి. మా కులంలో అగ్రకులమైనా కూడా ఎంతోమంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారు చదువుకు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నారు, చిన్న పనులు చేసుకోలేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారికి ప్రభుత్వం ఏ విధంగా అయినా సహాయం చేయాలనుకున్నా కూడా చేయలేరు. కాబట్టి మాకు రెడ్డి కార్పొరేషన్ నియమించి మాకు సంవత్సరానికి 2,000 కోట్ల నిధులు మంజూరు చేస్తే మా అగ్రకులంలో ఉన్న వారిని మంచి సహాయ సహకారాలు అందించి వారిని నిరుపేద రెడ్లుగా కాకుండా మంచి ఆర్థిక పరంగా మంచిగా ఉన్న రెడ్లుగా తీర్చిదిద్దుదామని ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున హామీ ఇస్తున్నాము. అలానే మా రెడ్డి సంఘంలో ఉన్న రెడ్డి కులంలో ఉన్న ఎవరైతే దేశ సేవకు సమాజ సేవకు సేవ చేశారో అలాంటి వారి విగ్రహాలను కూడా మేము ఎన్నో చోట్ల ప్రదర్శించాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిది అయితేనేమి, యోగి వేమారెడ్డి గారిది అయితేనేమి, బుడ్డా వెంకటరెడ్డి గారిది అయితేనేమి చాలా చోట్ల విగ్రహాలని నిర్మించాము. అందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. మా రెడ్డి కులంలో చాలామంది నిరుపేద రెడ్లు ఉన్నారు. వారికి ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి చదువు విషయంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై రెడ్డి, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. నమస్తే అండి, నా పేరు పాటిల్ రామకృష్ణ రెడ్డి. ఏపీ రెడ్డి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షునిగా ఉంటున్నాను. రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నాను. ఈరోజు 2025వ సంవత్సరం మా రెడ్డి సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కడపలో జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి చాలామంది హాజరయ్యేందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా రెడ్డి కులస్తుల యొక్క సమస్యలు చెప్పాలంటే చాలా పేదవాళ్ళు అనేక మంది ఈ రెడ్డి కులంలో ఉన్నారు. ఓసీ అనే ఒక కారణం చేత ఎన్నో రకాలుగా లబ్ధి పొందాల్సిన రిజర్వేషన్లు కోల్పోతున్నారు. ఆర్థికంగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందకుండా పోతున్నాయి. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు ఇదే దాదాపు 35 మంది రెడ్లు ఈ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మినిస్టర్లుగా కొనసాగుతున్నారు. వాళ్ళు దయచేసి ప్రత్యేకించి వాళ్ళకి విన్నవించుకోవడం ఏంటంటే, గత ప్రభుత్వంలో మన రెడ్డి కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. అందుకు చైర్మన్ కూడా నియమించబడ్డారు. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న చైర్మన్ తొలగించబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఒక ఈ గవర్నమెంట్లో రెడ్డి కార్పొరేషన్కి చైర్మన్ నియమిస్తూ దానికి ఫండ్స్ ఏర్పాటు చేసిన ఈ ఫండ్స్ ద్వారా మళ్ళా కొంతమందితో గ్రాంట్స్ తీసుకొని అనేక విధాలుగా రెడ్డి పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడానికి దోహదపడినట్లవుతుంది. అలాగే రెడ్లులో ముఖ్యంగా రైతులు అనేక శ్రమల కోర్చి పంట పండించిన గిట్టుబాటు ధర రాకపోవడం, ప్రకృతి యొక్క విపరీతమైన వర్షాల వల్ల అనేక ఋతుపవనాల కారణాల వల్ల పంటలు దెబ్బతినడం, ఆర్థికంగా మరీ చితికిపోతున్నారు. వారికి కూడా తగు సహాయాలు కానీ ఏవి అందించలేకపోతున్నారు. ఇన్సూరెన్సులు కానీ సబ్సిడీలు కానీ ఇవి బాగా తగ్గించారు. అందరికన్నా ముందుగా ఏ ప్రభుత్వం అయితే రైతుకు సహకారం అందిస్తుందో, రైతును ముందుకు తీసుకెళ్తుందో ఆ ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. దయచేసి ప్రతి ఒక్కరూ, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ రైతుని దృష్టిలో పెట్టుకొని ముందుగా రైతులకు సహాయాలు అందించండి. రైతు పేద విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి కల్పించాలని మా రెడ్డి సంఘం తరపున కోరుతున్నాము. మా రెడ్డి సంఘం యొక్క అధ్యక్షులు నరేష్ కుమార్ రెడ్డి కానీ, కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇందాక మీతో మాట్లాడిన అధ్యక్షురాలు అందరూ కలిసి ఈ రెడ్డి సంఘాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మా దగ్గర కాంటాక్ట్ కాగలిగితే వాళ్లకు ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, ఇతరత్ర వాళ్ళు పెట్టే కేసులు వాటి నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. వాళ్ళకి మా రెడ్డి సంఘం ముందుగా ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది.
ఈ విషయం గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలో చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ప్రభుత్వం రైతులకు మా రెడ్డి సంక్షేమానికి నిధులు సమకూర్చి సాయం చేయాల్సిందిగా ప్రత్యేకించి కోరుకుంటున్నారు. ధన్యవాదములు. అల్లం బసవపున్నారెడ్డి, మా కృష్ణా జిల్లా. ఇక్కడ ఈ కడపకి రావటం ఇది రెండోసారి. ఏదో నా అదృష్టం కలిసి వచ్చి ఈ మీటింగ్కి నాకు వచ్చినందుకు గాను నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన రెడ్డిల వాళ్ళ గత చరిత్ర తీసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ ఇప్పుడు మన ముందుకు చెప్పిన వాళ్ళు చెప్పేశారు. గత చరిత్ర తీసుకుంటే మన ముఖ్యమంత్రులు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్రలో కానీ, రాజస్థాను, గుజరాత్, అలా మధ్యప్రదేశ్లో కూడా రెడ్డిలు చాలామంది ఒరిస్సా కూడా రెడ్డిలు ముఖ్యమంత్రులు అయిన రోజులు ఉన్నాయి గత చరిత్రలో. వాళ్ళు కాకుండా రాజస్థాన్ నుంచి దగ్గర నుంచి ఇక్కడ చెన్నై వరకు రాష్ట్రకూటులు కానీ, మన మిగతా చాలామంది రెడ్డి రాజులు, మన ప్రోలయ వేమారెడ్డి, కాటమరెడ్డి, మన వీళ్ళంతా కూడా మన రాజ్యాలు పరిపాలించారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనమంతా ఒక ఏకమై అసలు ఉండాలని ఈ దీన్ని స్థాపించడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా మనకేంటంటే రెడ్డిలందరూ కలిసి ఒక త్రాటి మీద నిలబడితే మనం సాధించుకోలేనిది ఏమీ లేదు. మనం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఆ వ్యవసాయం అంటే మనకు బాగా తెలుసు. మన ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మన రైతువారీగా రెడ్లు చాలామంది వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. అలాగే మనం ఇప్పటివరకు మనకి ఏ పార్టీతో సంబంధం లేదు, రెడ్లంతా ఒకటిగా ఉండాలని మనకి సంబంధం అందరూ కూడా కలిసిమెలిసి ఒకే తాటిపై నిలబడి ఈ యొక్క మనం చేసే సేవా కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది మనం చేసింది చెప్పుకోకూడదు అంటారు, కాకపోతే చేసింది చెప్పుకోవాలి. కొంతమంది నాయకులు కానీ కొన్ని పార్టీలు కానీ వాళ్ళు కొద్దిగా చేసినా కూడా ఎక్కువగా చేసామని చెప్పుకుంటున్నారు. అది మనకు అనవసరం. కాకపోతే మనకు పార్టీతో సంబంధం లేదు, మనకి ఏ రాష్ట్రంలో సంబంధం లేదు. మనమంతా ఒక తాటి మీద ఉండి మనకు కావాల్సిన హక్కుల్ని సాధించుకోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. నమస్కారం, నా పేరు నారుపల్లె జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసిన మా రెడ్డి బంధువులందరికీ, మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, మహిళా సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో ప్రభుత్వము రైతు భరోసా నిధులు విడుదల చేసింది, పంట నష్టపరిహారాలు అందించింది. ప్రస్తుత ప్రభుత్వము 7 నెలలు కావస్తున్న రైతులకు రైతు భరోసా విడుదల చేయలేదు. తీవ్రంగా పంటలు నష్టపోయాయి. మినుములు ఎకరాకు 2 క్వింటాలు కూడా కాలేదు. అలాగే పత్తి దెబ్బతిన్నది. ఓన్లీ వరి పంట మాత్రమే అంతో ఇంతో వస్తుంది. కొదమ పంటలని మైదుకూరు నియోజకవర్గంలో కేపీ ఆనియన్ పూర్తిగా పంట దెబ్బతిని ఎకరాకు 70,000 రూపాయలు ఖర్చు అవుతున్న ప్రస్తుత తరుణంలో పంట కోత దిశలో ఉండగా ఆ పంటకు ఎకరాకు 20,000 రూపాయలు కూడా రాలేదు. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మైదుకూరు నియోజకవర్గంలోని కేపీ రైతులను ఆదుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే పేద విద్యార్థులకు ఫీజు రిమెంట్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని పేద విద్యార్థులకు కూడా ఫీజు రిమెంట్స్ విడుదల చేయాలని కోరుతున్నాము. కార్పొరేషన్ ద్వారా రెడ్డి పిల్లలకు రుణాలు మంజూరు చేయాలని తెలుపుతున్నాను. నా పేరు రాంభూపాల్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నుంచి రైతు విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నానంటే, భారతదేశంలో వ్యవసాయం అనేది దాదాపు ఎక్కువ పాత్ర పోషిస్తూ ఉంది. 50% మంది
భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 50% మంది జనాభాకి పని కల్పిస్తున్నటువంటి ఏకైక రంగం ఏంటంటే వ్యవసాయ రంగం అన్నమాట. ఈ వ్యవసాయ రంగం సంబంధించి ఎక్కువగా రెడ్లు చాలా వరకు ఇందులో ఈ వ్యవసాయాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. ఈ వ్యవసాయం చేసే ఈ రెడ్లకు సంబంధించినటువంటి ఈ పంట నష్టం ఏదైతే ఉందో గత ప్రభుత్వమే పూర్తిగా భరించింది. ఈ ప్రభుత్వంలో పంట నష్టం పరిహారం చెల్లించకపోగా గడువు కూడా పూర్తి అయిపోయిందన్నమాట. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్న ముఖ్య విషయం ఏంటంటే ఈ పంట బీమా అనేది పంట నష్ట పరిహార బీమా ఏదైతే ఉందో ఈ కాల వ్యవధి పొడిగించి ఖచ్చితంగా పూర్తి బీమా అనేది ప్రభుత్వమే భరించాలని చెప్పేసి ముఖ్యంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అనమాట. అలాగే పంట సంరక్షణ సంక్షేమం గురించి నిధులు కానీ ఇంకేటువంటి ఏవైనా వ్యవసాయ చైర్మన్ అగ్రిమిషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొని వచ్చి రైతులకు కాలానుగుణంగా వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా అవసరాలకు సంబంధించి కానీ పూర్తి సమాచారం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అన్నమాట. నాకు పత్రికా విలేకరులందరికీ ఇది ఒక నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కడపలో జరగడం మాకందరికి కూడా చాలా సంతోషకరమైన దినము. ఈరోజు మా అధ్యక్షులు వారు రావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఈరోజు వచ్చేసి రెడ్లలో చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు రెడ్డి అంటే కోటీశ్వరుడు, అందరికి అన్నం పెట్టేవాడు, అందరికీ మంచి చెడ్డలు చూసేవాడు అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రెడ్లలో చాలామంది పేదవారు ఉన్నారు. వాళ్ళ పేదలకు అందరికీ కూడా ఈరోజు రెడ్డి కార్పొరేషన్ అనేది జరగాలని మేము ఎంతో డిమాండ్ చేస్తున్నాము. రెడ్డి కార్పొరేషన్ ద్వారా పేదలకు ఉచిత విద్య కానీ వాళ్ళకు లోన్స్ కానీ వాళ్ళకందరూ కూడా గ్రూపులు తయారు చేసి వాళ్ళకి లోన్స్ అవన్నీ కూడా ఇవ్వాలి అనేది కూడా ఉన్నాం. మా మినిస్టర్ గారికి కూడా చెప్పాము. మినిస్టర్ గారు కూడా బాగా సానుకూలిస్తున్నాడు. ఖచ్చితంగా చేద్దాం, ఇది ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, నేను కూడా సీఎం గారికి చెప్తాను అని చెప్పారు. దాన్ని కూడా ఒకసారి ఆయన దృష్టి కూడా మా అన్నమయ్య దృష్టిలో కూడా ఈరోజు వచ్చారు. ఆయన ద్వారా కూడా మేము మా మినిస్టర్ గారికి కూడా మళ్ళా తెలియజేస్తాము. ఈ మీటింగు ఈ విధంగా బాగా సక్సెస్ అయిందని అందరికీ నమస్కారము. ఎక్కువ చెప్పచ్చా?